హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నాగా వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే 12 అవర్స్ పాస్ట్ గడిచిపోయిన రాత్రి, అదొక మేబీ ఒక 68 అవర్స్ అండ్ రేపు మార్నింగ్ వరకు. సో నేను అయితే ఫాస్టింగ్ చేయబోతున్నాను. ఈరోజు మొత్తం నాకు దాహం వేసినప్పుడు వాటర్ అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వచ్చేసి నిమ్మకాయలు, తేనె, వేడి నీళ్ళల్లో అవి వేసుకొని ఈరోజు నేను అవి మాత్రమే తీసుకుంటాను. సో నేను ఫాస్టింగ్ చేసే ముందు, చేసిన తర్వాత నాకు నా శరీరంలో కలిగే మార్పులు ఏ విధంగా ఉన్నాయో మీకైతే వివరించి చెప్తా. సో నేను ఈరోజు ఈ ఫాస్టింగ్ చేయబోతున్నందుకు కారణం ఏంటంటే, ఇన్ని రోజులు నేను ఆహారం తీసుకొని నా పొట్ట లోపల ప్రేగులు అనేది ఎక్కువ శ్రమకైతే గురైనవి. సో వాటికి కూడా మనం అనేది రెస్ట్ ఇవ్వాలి. మనం అప్పుడప్పుడు చెప్తుంటాం మన బాడీకి రెస్ట్ ఇవ్వాలని. సో మన పైన శరీరానికి రెస్ట్ ఇస్తున్నాం, కానీ లోపల ఉన్న పొట్ట ప్రేగులకి వాటికి అనేది అప్పుడప్పుడు వారంలో ఒకసారైనా, 10 రోజులకు ఒకసారైనా, నెలలో ఒకసారైనా కుదిరిన వారికి మనం లోపల అంతర్భాగంలో ఉన్న శరీరానికి కూడా రెస్ట్ అనేది ఇవ్వాలి. సో నేనైతే ఈరోజు దృఢంగా నిశ్చయించుకున్నా ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలని. ఈ ఫాస్టింగ్ చేయటం వలన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు అనేవి మనం రోజు తింటూనే ఉంటాం. అవి ఎక్కడో ఒక మూలన పడి ఉంటాయి. సో అవి అనేది కుళ్ళిపోయి బ్యాక్టీరియా లాగా తయారవుతాయి. మన జీర్ణ వ్యవస్థకి హానికరం చేసే బ్యాక్టీరియా అవి. సో అవన్నీ డీటాక్స్ అయ్యి చెడు వ్యర్థాలన్నీ బయటికి పోయి కొత్త ఎనర్జీ అనేది పుట్టుకొస్తుంది మనకి. అండ్ మలబద్ధక సమస్యలు అనేవి ఉండవు. మన ఆరోగ్యకరంగా ఉంటాం. మన మోషన్ అనేది సాఫీగా అవుతుంది. అండ్ ఇంకోటి, మనలో కొత్త ఉత్తేజితం అనేది స్టార్ట్ అవుతుంది. కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇవన్నీ ఒక ఫాస్టింగ్ చేయటం వల్ల సాధ్యం అవుతాయి. కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్కి కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నేను ఈరోజు ఏ విధంగా గడబోతున్నదో మీకైతే చూపిస్తూ ఉంటా. నేను ఆల్రెడీ ముందుగానే నిమ్మ పండ్లు, తేనె అండ్ వాటర్ అయితే ఇంట్లోనే ఉంటాయి కదా, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఈరోజు నేను తీసుకుపోయే ఆహారంలో కేవలం నీరు, నిమ్మకాయ, తేనె మాత్రమే ఉండబోతున్నాయి. మన నియమం ప్రకారం మనం కంపల్సరీగా ఏకాగ్రతలో పెంచుకున్న ఈ ఫాస్టింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మధ్యాహ్నం టైం అనేది నాకైతే కొంచెం అన్ఈజీగా ఏం లేదు. డైలీ రెగ్యులర్ లాగానే ఈ టైం కల్లా ఎవరికైనా ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అంత పెద్దగా ఏం లేదు. కాకపోతే కొంతమంది అంటారు కదా, అది అన్నం టైము కొంచెం దాటిపోతే పేగులు అరుస్తున్నట్టు అనిపిస్తుంది. సో దానివల్ల పెద్ద ఇబ్బంది కాదండి. అది అట్లా జరుగుతున్నప్పుడు మన లోపల ఒక చర్య జరుగుతున్నట్లు అర్థం. సో మన బాడీ లోపల మొత్తం డీటాక్స్ అవుతున్నది. అంటే చెడు వ్యర్థాలు బయటికి పోయి, మలం అంతా బయటికి పోయి, మన ఇంతకుముందు తీసుకున్న ఆహారం ఏదైనా ఉంటే దాన్ని మన శరీరానికి కావాల్సిన శక్తి అది సరిపోతుంది. అండ్ ఇంకొకటి, కొవ్వు పదార్థాలు ఏమన్నా ఉంటాయి కదా మన బాడీలో, సో అది అనేది మనకి ఆకలి అవుతున్నప్పుడు బాడీకి కావాల్సిన మంచి కొవ్వు పదార్థాల నుంచి ఆహారం అనేది సేకరిస్తుంది. దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో అందుకని చెప్పేసి నాకు ఇలా అనిపిస్తున్నప్పుడు నేను మళ్ళీ కొంచెం వేడి నీరులో నిమ్మకాయ, తేనె కలుపుకొని ఒకసారి తాగుతాను. ఇప్పుడు
సరిపోతుంది. నిమ్మకాయ పిండుకున్నా, ఇంకా నాకు కావాల్సిన అన్ని వాటర్ అయితే పోసుకుంటాం. అట్లాగే తేనె కూడా కావాల్సినంత ఇట్లా వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇంకా నేను ఇది మధ్యాహ్నం టైము, ఇదైతే తీసుకొని తాగుతున్నా. నేను ఇప్పుడైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా. మనం ప్రతిదీ మంచిగా నీట్ అండ్ క్లీన్గా తయారు చేసుకుంటాం. అంటే మన ఫోన్స్ క్లీన్ చేసుకుంటాం, పౌచ్లు మంచిగా క్లీన్ చేసుకుంటాం, మన బైక్స్ కార్స్ అనేవి మంచిగా సర్వీసింగ్ చేయించుకుంటాం, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించుకుంటాం, మన ఇల్లు నీట్ అండ్ క్లీన్గా అంతా కడిగి క్లీన్ చేసుకుంటాం. ఇవన్నీ మొత్తం మనం క్లీన్ చేసుకుంటున్నాం. ఒకసారి ఆలోచించండి, మన బాడీ కూడా అంతే. పైన మనం మంచిగా హెయిర్ కట్ చేయించుకుంటాం, ట్రిమ్ చేయించుకుంటాం, మంచి క్లాత్స్ చేయించుకుంటాం, ఇవన్నీ బాగానే ఉంది. సో అలాగే మన అంతర్భాగంలో శరీరం లోపల కూడా అంతే నీట్ అండ్ క్లీన్ చేసుకోవాలి. దీనికోసం మనం టైం వెచ్చిచ్చి లోపల శరీర భాగం లోపల కూడా ఈ విధంగానే నీట్ అండ్ క్లీన్గా మనం అన్నీ ఎలా అయితే శుభ్రపరచుకుంటామో మన శరీరం లోపల కూడా శుభ్రం, శుద్ధి, నీట్ అండ్ క్లీన్గా శరీరం లోపల కూడా ఉండాలి. ఇది నా భావం, నేను చెప్పదలుచుకున్నది. అందుకని ఇంకా నేనైతే ఉపవాసం అనేది ఈరోజు చేద్దాం, మళ్ళీ రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేయకుండా ఈరోజు నియమం పెట్టుకొని కంపల్సరీగా ఈరోజు చెయ్యాలి, ఇది అవ్వాలి ఈరోజే అని చెప్పేసి ఈరోజు కంపల్సరీగా పాటిస్తున్నాను. పాటించి మీకైతే చూపిస్తున్నాను. ఇప్పటికి ఇది 3వసారి తీసుకోవటం. ఇది తీసుకున్న తర్వాత ఇంకా నాది ఫాస్టింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఫాస్టింగ్ నేను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేవి నాకైతే కొత్త శక్తిలాగా అనిపించింది. మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంది. మీకు ఫాస్టింగ్ చేసేటప్పుడు ఏదైనా కడుపులో తిప్పడం అలా అనిపించినప్పుడు లెమన్ వాటర్ హనీతో కలిపి అయితే తాగండి, సెట్ అవుతుంది. ఇంకోటి కాన్స్టిపేషన్, మలబద్ధకం, జీర్ణశక్తి, లోపల పెద్ద ప్రేగు యొక్క పనితీరు కొంచెం మెరుగుపడే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మీలో ఎవరు ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఉంటారో కామెంట్ చేయండి. నా వీడియో దీనికోసం నేను పెట్టే ఎఫర్ట్స్ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ తోటి, ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ తోటి మీ ముందుకు కొత్త కంటెంట్ తీసుకురావడానికి నేను చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఇంతటితోటి నేను ఇంకా ఈ వ్లాగ్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, share and subscribe Naga Vlogs. Thank you.